తెలంగాణ విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా విద్యాశాఖ వారోత్సవాలను ఈనాడు ఎల్బీ స్టేడియంలో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నాతో పాటు ఈ కార్యక్రమంలో సహచర మంత్రివర్గ సభ్యులను హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మిత్రులు పొన్నం ప్రభాకర్ గారిని, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మిత్రులు శ్రీధర్ బాబు గారిని, ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారిని, అదేవిధంగా హైదరాబాదు నగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సహచర మంత్రివర్గ సభ్యులు మహమ్మద్ అజారుద్దీన్ గారిని, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రివర్యులు మిత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, ప్రభుత్వ సలహాదారులు తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ చైర్పర్సన్ పెద్దలు కేశవరావు గారిని, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులు బి హనుమంతరావు గారిని, రాజ్యసభ సభ్యులను, లోక్సభ సభ్యులను, ప్రభుత్వ విప్పులను, శాసనమండలి సభ్యులను, శాసనసభ్యులను, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లను, వివిధ యూనివర్సిటీలకు సంబంధించిన వైస్ ఛాన్సలర్స్ని, విద్యా కమిషన్ చైర్పర్సన్ అక్నూర్ మురళి గారిని, ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి గారిని, ఇతర అధికారులను అందరినీ ఆహ్వానించి వేలాది మంది విద్యార్థుల సమక్షంలో ఈనాడు ఈ విద్యా వారోత్సవాలను నిర్వహిస్తూ ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్డు లోపల కోర్ అర్బన్ రీజియన్ 1,34,00,000 జనాభా నివసిస్తున్న ఈ ప్రాంతాన్ని వివిధ నియోజకవర్గాలు, వివిధ జిల్లాలు, వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది కుటుంబాలు ఇక్కడికి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం వచ్చినప్పుడు వాళ్ళ పిల్లలకు మెరుగైన విద్య, ఉద్యోగ, సాంకేతిక నైపుణ్యాన్ని అందించడానికి అవసరమైన మౌలిక వసతులను ఏర్పాటు చేయాలి. దానికి సంబంధించి వివిధ ప్రాంతాలలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను సేకరించి ఈనాడు 1,700 కోట్ల రూపాయల అభివృద్ధి ప్రణాళిక కార్యక్రమాన్ని ఈరోజు మనం ప్రారంభించుకుంటున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నా. విద్యాశాఖ అధికారులను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. మీరందరూ పెద్ద ఎత్తున చప్పట్లతోని ఈ అధికారులందరినీ అభినందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. మిత్రులారా, తెలంగాణ నేపథ్యం గురించి నాకంటే విద్యాశాఖకు సంబంధించిన మీకు ఎక్కువగా తెలుసు. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం గురవుతున్న వివక్షను గుర్తించి 69 తొలి తెలంగాణ ఉద్యమం కావచ్చు, లేదా 2009 మలి తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, కాకతీయ, ఉస్మానియా యూనివర్సిటీలు, వివిధ జిల్లాలలో ఉన్న యూనివర్సిటీలతో పాటు కళాశాలలు, విద్యార్థులు ఉవ్వెత్తున తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు ఉరికించిండ్రు. కాబట్టి ఈనాడు తెలంగాణ రాష్ట్ర కళ సాకారమైంది. ఆ నిజమైన తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మనం నిర్ణయాలు తీసుకోగలుగుతున్నాం. ఇవాళ విద్యార్థులారా, విద్యార్థులు వాళ్ళ చదువులు, వాళ్ళ కళాశాలలో సమస్యలనే కాదు, తెలంగాణ సమాజం ఎదుర్కొంటున్న వివక్ష కావచ్చు, తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు కావచ్చు, నియామకాలు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర రాజకీయ ప్రాతినిధ్యం కావచ్చు, ఎప్పుడైతే సమస్య వచ్చిందో ఈ సమస్యకు పరిష్కారం శాశ్వతంగా చూపించలేదో, ప్రతి సందర్భం తెలంగాణ సమాజానికి వచ్చిన సమస్యను
తమ సమస్యగా భావించి ఈ ఉస్మానియా కాకతీయ విద్యార్థులు ఉద్యమం బాట వైపు నడిచిండ్రు. వాళ్ళ సామాజిక బాధ్యతను, వాళ్ళ యొక్క చైతన్యాన్ని ఈనాడు మనం గుర్తించి ఆయా యూనివర్సిటీల పునరుద్ధరణ చేయడమే కాకుండా అక్కడ అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులను ఏర్పాటు చెయ్యాలి అని మన ప్రభుత్వం కృత నిశ్చయంతో ఈరోజు కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు వెళ్తుంది. మిత్రులారా, మీకందరికీ తెలుసు, యూనివర్సిటీలను నిర్లక్ష్యం చేస్తే, విద్యను ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే తెలంగాణ సమాజం బలహీనపడుతుంది. ప్రపంచ దేశాల ముందు మనము ఆర్థికంగా సామాజికంగా వెనుకబాటుతనానికి లోనయ్యి చివరికి మనము అచేతనావస్థకి చేరుకునే పరిస్థితులు ఉన్నాయి. అందుకే ఈ తెలంగాణ సమాజంలో పేదలకు విద్యను, నాణ్యమైన విద్యను, సాంకేతిక నైపుణ్యాన్ని అందించడం మా ప్రభుత్వం ఒక గురుతర బాధ్యతగా భావించింది. డిసెంబర్ 7, 2023 నాడు ఇదే వేదిక మీద నుంచి ప్రజాపాలన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రమాణము తీసుకొని తెలంగాణ ప్రాంతంలో ఉండే మారుమూల ప్రాంతాలు, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉండే నిరుపేదలకు, ఆదివాసులకు, దళితులకు, గిరిజనులకు, బలహీన వర్గాలకు, మైనారిటీలకు, మహిళలకు ఒక విద్యను అందించాలి. ఈ విద్య ద్వారానే ఈ సమాజంలో మార్పు తీసుకురాగలుగుతామని భావించి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ శాఖను నా దగ్గరనే పెట్టుకొని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ అవసరమైన నిధులను, అనుమతులను మంజూరు చేస్తూ ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ ఉన్నాం. ఇవాళ టీచర్లందరికీ తెలుసు, దాదాపుగా రిక్రూట్మెంట్ జరగక పెండింగ్ ఉంటే వచ్చిన ఎంబడే 11,000 పైగా టీచర్ల నియామకాల కోసం డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి 60 రోజులు తిరగక ముందే నోటిఫికేషన్ నుంచి నియామకాల వరకు ఇదే ఎల్పి స్టేడియంలో ఈ దేశంలోనే మొట్టమొదటిసారి ప్రశ్న పరీక్షలు నిర్వహించడం నుంచి నియామకాల వరకు దాదాపుగా 11,000 మంది టీచర్లను నియమించిన ప్రభుత్వం మన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం అని నేను చెప్పదలుచుకున్నా. దాదాపుగా 20 సంవత్సరాలు మీకు ప్రమోషన్లు లేవు. ప్రమోషన్లు లేని టీచర్లు తమ జీవితంలో ఇక ఇదే హోదాలో, ఏ హోదాలో అయితే ప్రభుత్వం ఉద్యోగంలో చేరినరో రిటైర్మెంట్ కూడా అదే హోదాలో జరుగుద్దేమని నిరాశకు లోనైతున్న సందర్భంలో 22,000 మంది టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వడం ద్వారా ఈ ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది, మీ సమస్యల్ని పరిష్కరిస్తుంది అని చెప్పి 22,000 మంది టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది. ఇదే కాదు, మీ బదిలీలు ఒక జటిలం. టీచర్లను ముట్టుకోవాలంటే అగ్గిని ముట్టుకున్నట్టే అని అందరూ భావిస్తారు. కలెక్టర్లను బదిలీ చేయడం అవలీలగా చేయొచ్చు, కానీ ఒక టీచర్ను బదిలీ చేయాలంటే అంత ఆషామాషి విషయం కాదు అని చెప్పి నాకు చాలామంది పెద్దలు సూచించారు. నేను ఒక్కటే మాట చెప్పిన, మనకు చిత్తశుద్ధి ఉండి మనం చేసే ప్రయత్నంలో అనుమానాలకు, శశపిశలకు తావు లేకుండా బదిలీలు చేస్తే ఆ టీచర్లు కూడా మనల్ని అభినందిస్తారు, మనకు అండగా నిలబడతారు. ఎలాంటి వివాదాలు లేకుండానే ఈ బదిలీలను చేయొచ్చు అని మా అధికారులను వెన్నుదట్టి టీచర్ల బదిలీలు 36,000 మంది టీచర్లను చిన్న వివాదం లేకుండా బదిలీలు చేసి మీరు అడిగిన దగ్గరికి మీకు అవకాశం ఇచ్చి పిల్లలకు చదువులు చెప్పే విధంగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఏ ఒక్క చిన్న వివాదం లేకుండా సహకరించిన టీచర్లందరికీ కూడా ఈరోజు నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. మిత్రులారా, కొన్ని వాస్తవాలను ఈరోజు మనం మాట్లాడుకోవాలి. ఈ వేదిక విద్యా వారోత్సవాల వేదిక. ఈ విద్యా వారోత్సవాలలో నీతి ఆయోగ్ మనల్ని ఏ విధంగా అభినందించిందో మా సెక్రటరీ గారు మీకు చెప్పడం జరిగింది. దేశంలోనే 4 అంశాలలో గత 3 సంవత్సరాలలో మనం సాధించిన విజయాలను కేంద్ర ప్రభుత్వం మనల్ని అభినందించింది. ఇది మా ప్రజాప్రతినిధుల ఒక్కరి వల్లనే సాధ్యమైందని నేను భావించడం లేదు. గ్రామీణ స్థాయిలో, తండాలలో, గూడాలలో సింగిల్ టీచర్ల నుంచి రాష్ట్ర స్థాయి వరకు విద్యాశాఖలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరి కృషి వల్లనే ఈరోజు భారతదేశంలో మనకు ఒక గొప్ప పేరు, ప్రథమ స్థానం వచ్చింది. అందుకోసం కూడా నీతి ఆయోగ్ అభినందించిన సందర్భంగా మా శాఖకు సంబంధించిన ప్రతి ఒక్కరిని విద్యాశాఖ మంత్రిగా
ముఖ్యమంత్రిగా నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్న మిత్రులారా. అదేవిధంగా మిత్రులారా, కొన్ని సాంకేతికపరమైన అంశాలను మనం మాట్లాడుకోవాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా ప్రభుత్వ పాఠశాలలు 27,000 పాఠశాలలు ఉన్నాయి. ఈ 27,000 పాఠశాలల్లో దాదాపుగా 19 లక్షల పేద విద్యార్థులు చదువుకుంటున్నారు. మన టీచర్లు దాదాపుగా 1,05,000 మంది టీచర్లు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం 30 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉండాలనే నిబంధన ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో 17 మంది విద్యార్థులకు ఒక టీచర్ను నియమించడం ద్వారా ఈరోజు నాణ్యమైన విద్యను పేదలకు అందించాలనే లక్ష్యం దిశగా ఈరోజు మనం పని చేస్తున్నాం.